హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం తెలుసుకోబోయేవి మీకు తెలియని కొన్ని పండ్ల గురించి సీక్రెట్స్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ది అరటిపండు, బనానా. వృక్షశాస్త్రంగా చూసుకుంటే బనానాస్ అనేవి బెర్రీస్. బెర్రీస్ అంటే ఏ ఫ్రూట్స్కి అయితే లోపల గింజలు ఉంటాయో అంటే సీడ్స్ ఉంటాయో వాటిని బెర్రీస్ అంటాం. ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ తీసుకుంటే దానికి పేరులో బెర్రీ ఉంది కానీ అది నిజానికి బెర్రీ కాదు. ఎందుకంటే స్ట్రాబెర్రీకి సీడ్స్ అవుట్ సైడ్ ఉంటాయి కాబట్టి. బనానా ఈజ్ ఏ బెర్రీ, స్ట్రాబెర్రీ ఈజ్ నాట్ ఏ బెర్రీ. నెక్స్ట్ ది యాపిల్. యాపిల్లో 25% ఎయిర్ కంటెంట్ ఉంటుందంట. అందుకనే యాపిల్స్ అనేవి వాటర్లో తేలుతాయి. అలానే ప్రపంచంలో 7,500 రకాల యాపిల్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నమ్మాలండి, ఎందుకంటే అదే ఫ్యాక్ట్. నెక్స్ట్ టొమాటో. వంటల్లో కూరగాయలా కనిపిస్తుంది కానీ టొమాటో ఇది నిజానికి ఒక పండు. ఇది బెర్రీ జాతికి చెందినది, ఎందుకంటే లోపల ఉంటాయి కాబట్టి సీడ్స్. నెక్స్ట్ అనాస పండు, పైనాపిల్. ఇది ఒక పండు కాదు, 100 బెర్రీలు కలిపి ఏర్పడే ఒక ఫ్రూట్. ఒక పైనాపిల్ పెరగడానికి దాదాపుగా 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుందంట. నెక్స్ట్ పుచ్చకాయ. పుచ్చకాయ అనేది పండు కాదు, ఒక కూరగాయ. అంటే దోసకాయ, గుమ్మడికాయ ఈ ఫ్యామిలీకి చెందింది పుచ్చకాయ. పుచ్చకాయలో దాదాపు 92% కంటే ఎక్కువ వాటర్ లెవెల్ ఉంటుంది. సో ఇది హైడ్రేషన్కి బెస్ట్ ఫ్రూట్. నెక్స్ట్ ద్రాక్ష. ద్రాక్షలు కూడా బెర్రీలే, ఎందుకంటే సీడ్స్ లోపల ఉంటాయి కాబట్టి. ప్రపంచంలో 8,000 కంటే ఎక్కువ రకాల ద్రాక్షలు ఉన్నాయి. అలానే కోసిన తర్వాత వీటి తీపి పెరగదు, పండిపోయినప్పుడే తీగా ఉండాలి. నెక్స్ట్ జామ పండు, గోవా. నారింజ అంటే ఆరెంజ్ కంటే ఎక్కువ వైటమిన్ సి జామకాయలోనే ఉంటుందంట. అండ్ అలానే దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి మంచిగా హెల్ప్ అవుతుందంట. లాస్ట్ క్రాన్బెర్రీ. వినడానికి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు కానీ ఫ్రెష్ క్రాన్బెర్రీస్ బౌన్స్ అవుతాయంట అండి, రబ్బర్ బాల్స్ లాగా. అందుకే ఫార్మర్స్ బౌన్స్ టెస్ట్తో మంచి పండ్లని సెపరేట్ చేస్తారంట. బౌన్స్ అయ్యే క్రాన్బెర్రీస్ ఫ్రెష్ అని అర్థం, మిగిలినవన్నీ ప్రాసెసింగ్కి లైక్ జ్యూసెస్కి వాటికి పంపిస్తారంట. ఇలాంటివి ఇంకా ఎన్నో తెలుసుకోవాలనుకుంటే వాట్ ది రిడిల్ ఫాలో చేయండి. మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏదో కూడా కమెంట్ చేయండి.